వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. సూపర్ ప్రైమ్ టైంలో ఈరోజు మనం చర్చించబోయే అంశాలు భాగ్యనగర్కి వేంచేస్తున్న శ్రీ శ్రీనివాసుడు, కనుల చెదిరేలా కళ్యాణోత్సవ ఏర్పాట్లు, కవిత వర్సెస్ నిరంజన్ రెడ్డి, కవిత ట్రాప్లో బీఆర్ఎస్ లీడర్స్, పరకామణి కేసులో విచారణకి భూమన, రాజకీయ వేధింపులేనన్న సజ్జల, ఐబొమ్మ రవి ఓవర్ కాన్ఫిడెన్స్, కీలక వివరాలు రాబట్టిన పోలీసులు, ఏపీలో 3 కొత్త జిల్లాలు, సీఎం చంద్రబాబు ఆమోదముద్ర, ఎంఐఎం వర్సెస్ బీజేపీ, జీహెచ్ఎంసీ సమావేశంలో రచ్చరచ్చ. ఈ అంశాలపై ఈరోజు మనం ముందుగా విశ్లేషించబోతున్నాం. మొదటగా భాగ్యనగర్కి వేంచేస్తున్న శ్రీ శ్రీనివాసుడు, కనులు చెదిరేలా కళ్యాణోత్సవ ఏర్పాట్లు. సో మొత్తానికి మహాగ్రూప్ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటలకి శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది మహాగ్రూప్. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ముందుగా టీటీడీ యొక్క సహకారంతో అక్కడి నుంచి వేద పండితుల ఇక్కడికి ఉత్సవ విగ్రహం తీసుకొస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్కి మరి శ్రీనివాసుడు వేంచేస్తున్నారు. రేపు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతోంది మహాగ్రూప్. ఇందులో చూసుకుంటే దీనికి సంబంధించి రాజకీయ ప్రముఖులు అనుకోవచ్చు, సినిమా సెలబ్రిటీస్ అనుకోవచ్చు, పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. వారందరూ కూడా కుటుంబ సమేతంగా వేంచేస్తున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి స్టేడియంలో మరి ప్లే గ్రౌండ్స్లో, అంటే ఇండోర్ స్టేడియం కాదు, ఇండోర్ స్టేడియం దాటిన తర్వాత వచ్చే ప్లే గ్రౌండ్స్లో, ఓపెన్ గ్రౌండ్స్లోనే ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనికి తిరుపతి శ్రీవారి ఆలయాన్ని ప్రతిబింబించేలా నమూనా ఆలయాలకి సెట్టింగ్స్ కూడా ఆల్రెడీ మనం విజువల్స్లో చూస్తున్నాం, ఆల్రెడీ కంప్లీట్ అవుతున్నాయి. మొత్తానికి స్వామివారు సెంటర్లో ఉంటారు. అటు ఇటు భూదేవి శ్రీదేవి అమ్మవార్లు వేంచేస్తున్నారు. తర్వాత ఇది ఒక కళ్యాణ వేదిక అనేది చాలా అసలు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే 128 అడుగుల వెడల్పు, 68 అడుగుల లోతు వేలో భాగంగా కూడా ఈ యొక్క కళ్యాణ మండపం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రముఖులు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ మెంబర్స్ కూడా అందరూ కూడా వచ్చి, సుచిత్ర ఎల్లారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చూసి వాళ్ళు కూడా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి అంగరంగ వైభవంగా తిరుమల సంబంధించి వేద పండితుల నడుమ శ్రీనివాస కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మహా టీవీ గ్రూప్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారి సారథ్యంలో అత్యంత వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. టీటీడీ వేద పండితులచే ఆ దేవదేవుని కళ్యాణం కనుల పండుగగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే స్వామివారి కళ్యాణానికి భక్తులు విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొంది పునీతులు కండి. హైదరాబాద్ లో ఒక అద్భుతమైన శ్రీనివాస కళ్యాణం చాలా లార్జ్ స్కేల్ లో ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం గ్రౌండ్స్ లో మహా టీవీ చైర్మన్ శ్రీ వంశీకృష్ణ గారు చాలా గ్రాండ్ లెవెల్లో చేస్తున్నారు. దాదాపు ఒక 10,000 మంది భక్తులు వచ్చి ఈ కళ్యాణం చూసి వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. అందుకని అందరూ రండి, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మహాభక్తి ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుపుతా ఉన్న శ్రీ శ్రీనివాస కళ్యాణము, ఆ శ్రీనివాసుని ఆశీస్సులు అందరు పొందాలని చేస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని భక్త సోదరులందరినీ కోరుతూ మంచి కార్యక్రమం చేపడుతా ఉన్న మహా న్యూస్ మహాభక్తి ఛానల్ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. టీవీ మరియు టీటీడీ నిర్వహిస్తున్నటువంటి ఒక శ్రీనివాస కళ్యాణం హైదరాబాద్లో జరుగుతుంది. మరి ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మహా టీవీ ప్రేక్షకులకు వారి యజమానికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈ యొక్క మహోత్సవంలో ఎక్కువ మంది పాల్గొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేస్తుందిగా నేను కోరి మరి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మొత్తానికి చూసుకుంటే మహాగ్రూప్ ఆధ్వర్యంలో ఈ యొక్క అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న శ్రీనివాస కళ్యాణం గురించి గ్రౌండ్ నుంచి మా రిపోర్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. సో ముఖ్యంగా ముందుగా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సుధాకర్, ఏంటి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు?
రాజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శుభగడియలు రాబోతున్నాయి. ఈ శుభగడియలను భాగ్యనగర ప్రజల ముందుకు మహా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఎండి మారెళ్ళ వంశీకృష్ణ తీసుకొస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఏడుకొండలవాడు వెంకటేశ్వరుని కళ్యాణం అంగరంగ వైభవంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గచ్చిబౌలి స్టేడియంలో జరగబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి. ఏర్పాట్లను ఒక్కసారి చూస్తే కని విని ఎరగని రీతిలో గతంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడుకొండలవాడు వెంకటేశ్వరునికి సంబంధించి తిరుమలలో కళ్యాణం ఏ రకంగా అయితే జరుగుతుందో అచ్చం అదే రకంగా అదే విధంగా కళ్యాణాన్ని జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 70 మంది అర్చకులు లేకుంటే వేద పండితులు ఇక్కడికి వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వారి సంకల్ప బలంతో ఈ కళ్యాణం జరగబోతుంది. అదేవిధంగా మాడ వీధుల్లో ఊరేగించే విగ్రహాలకు తీసుకొస్తున్నారు. వాటికి కళ్యాణోత్సవం జరగబోతుంది. ఈ కళ్యాణానికి సంబంధించి ఒక మంచి మనసుతో మంచి తలంపుతో మహా న్యూస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఎండి మారెళ్ళ వంశీకృష్ణ దీన్ని ఒక తలంపుతో ముందుకు వచ్చారు. ఆయన సంకల్పించిన విధంగా ఆయన ఒక ఏదైతే ప్రతినభూని కళ్యాణాన్ని చేయాలనుకున్నారో అందుకు అనుగుణంగా గత వారం నుంచి 10 రోజులుగా ఇప్పుడు మనం ఉన్న గచ్చిబౌలి స్టేడియంలోని ఒక ప్రాంగణంలో దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించి కేవలం తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహా టీవీ బృందవంత ఏర్పాట్లలో తలమునకలై ఉంది, నిమగ్నమై ఉంది. ఏర్పాట్లను తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ రాత్రికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాబోతున్నాయి. రేపు ఉదయం నుంచి కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం కాబోతుంది. ఈ కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. గచ్చిబౌలి స్టేడియానికి సంబంధించి 2 గేట్లు ఉన్నాయి. ఒకటి గేట్ 1, గేట్ 2 రెండింటిని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. సామాన్య భక్తులతో పాటు మనం ఏవైతే ఇచ్చామో పాసులు, ఆ పాసులకు సంబంధించి ఎంఐపి, వివిఐపి, విఐపి, అదేవిధంగా ప్రీమియం ఈ పాసులు ఇచ్చాము. ఆ పాసులకు అనుగుణంగా భక్తులు కూడా రాకపోతున్నారు. వీటితో పాటు ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో డెలిగేట్స్కి సంబంధించి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రులు పెమ్మసాని, అదేవిధంగా బండి సంజయ్, బీఆర్ఎస్ కీలక నాయకునిగా ఉన్న హరీష్ రావుతో పాటు మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొంతమంది కూడా దీనికి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ అయితే పూర్తి అవుతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదేవిధంగా మన సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి ఏర్పాట్లలో తలమునకలై ఉన్న గాంధీ గారు మరిన్ని వివరాలు అందిస్తారు. గుడ్ ఈవినింగ్. మొత్తానికి చూస్తే కనుక మహా గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో, మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో రేపు జరగబోతున్నటువంటి ఏదైతే శ్రీనివాస్ కళ్యాణం ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఎందుకంటే మహాభక్తి ఛానల్ లాంచింగ్ అనేది చాలా గ్రాండ్ లాంచింగ్ జరిగింది. ఈ సంవత్సరము ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏదైతే శివరాత్రి రోజున అమరావతి ప్రాంతంలో శివోహం పేరిట ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొత్తం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. అక్కడ ఒక భారీ స్థాయిలో అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు కొంతమంది యోగులను కూడా అక్కడ తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరిపించినటువంటి పరిస్థితి మాత్రం అక్కడ చూసాం. ఆ తర్వాత కాకినాడ సమీపంలో పిఠాపురంలో అయితే మాత్రం శ్రీరామచంద్ర కళ్యాణం కూడా నిర్వహించి 2వ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇప్పుడు 3వ కార్యక్రమంగా తెలంగాణలో ఏదైతే క్యాపిటల్ ఉందో క్యాపిటల్ హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో శ్రీనివాస్ కళ్యాణం కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏదైతే టీటీడీ అక్కడ తిరుమలలో చేపట్టేటువంటి శ్రీనివాస్ కళ్యాణం ఉందో అదే కళ్యాణాన్ని ఇక్కడికి ఈ వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటువంటి వేదిక మీద ఈ కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తున్నారు. మహా గ్రూప్ సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఇది మాత్రం నిర్వహించేందుకు ఏర్పాటు ఇది మాత్రం సగం పూర్తవుతున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం అయితే కనుక జరగబోతుంది. అయితే గతంలో కంటే భిన్నంగా ఇక్కడ టీటీడీ నుంచే మొత్తం అందరూ కూడా వేద పండితులు అట్లాగే అక్కడ ఉన్నటువంటి తీర్థప్రసాదాలు కూడా ఇక్కడ ఇప్పించడం, అంటే మనం అక్కడ తిరుమలలో దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి దర్శించుకుని వచ్చిన తర్వాత ఏ రకమైన తీర్థప్రసాదాలు ఇస్తారో అవే ప్రసాదాలు ఇక్కడ భక్తులకు అందరూ కూడా అందించడం అనేది కూడా ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంటూ జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఇందులో ఎంఐపి, వివిఐపి, విఐపి
అట్లాగే ప్రీమియం పాసుల పేరిట ప్రత్యేకమైన పాసులు కూడా అలర్ట్ చేయండి. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఆ పాసులు కూడా ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. ఆ పాసులతో పాటు సాధారణ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణం దర్శించినందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రముఖులందరూ కూడా కలుగుతున్నారు. మనం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మరికొంతమంది రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు. అట్లాగే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రాష్ట్ర మంత్రులు, అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, వీళ్ళతో పాటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలకమైన నేత హరీష్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టుగా వారి సందేశం పంపించడం జరిగింది. అందరూ కూడా అంటే పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం అనేది కొంత ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా టీటీడీ ఆందోళన చేసి చేపట్టేటువంటి కార్యక్రమం అనేది కూడా దీన్ని ఒక ప్రత్యేకంగా అందరూ చూస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే బ్రహ్మోత్సవాల టైంలో చూస్తారో అటువంటి కళ్యాణమే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ విగ్రహాలతోనే ఇక్కడ ఈ కళ్యాణం నిర్వహించడం కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దీన్ని చూడాల్సి ఉంటుంది. భక్తులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. వారికి పార్కింగ్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, అట్లాగే తాగునీరు సౌకర్యం అన్నీ కూడా దానికి సంబంధించిన వాలంటీర్లు అందరూ కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. మొత్తానికి రేపు జరగబోయేటువంటి కార్యక్రమం అయితే మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే మాత్రం కొంత భక్తులందరూ కూడా ఒక వింత అనుభూతిని, అట్లాగే ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కూడా కలిగించడంలో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. హలో సురేష్ గారు చెప్పండి. సురేష్ గారు. సురేష్ గారు చెప్పండి. మొత్తానికి చూసుకుంటే రేపు మహాగ్రూప్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా కూడా అదే సమయంలో భద్రత కూడా ముఖ్యం కాబట్టి ఆ వేలో కూడా ఎంట్రీ ప్లేసెస్ కానీ ఎగ్జిట్ ప్లేసెస్ కూడా అన్ని కూడా చాలా అంటే భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క శ్రీనివాసుడు కళ్యాణంలో పాల్గొనే భక్తులకి ప్రసాదం అందించే ఏర్పాట్లు కూడా మరి విరివిగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. సీతారామరాజు గారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 7 కొండలు దిగి హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంకి రాబోతున్నారు. మీకు తెలుసు శ్రీనివాస కళ్యాణం రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు శ్రీనివాస కళ్యాణం ప్రారంభం అవుతున్న కాబట్టి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు ఇక్కడికి మనకి గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణానికి వేంచేయబోతున్నారు. సీతారామరాజు గారు రేపు చాలా విశిష్టమైన రోజు. శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం, అదేవిధంగా మార్గశిర మాసం శుక్లపక్షం, అట్లాంటి విశిష్టమైన రోజు చంద్రకాంతుల వెలుగుల మధ్యలో శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామి కళ్యాణం జరుపుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు కూడా మనకు పూర్తి అయ్యాయి. మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం మీదుగా వేదిక దాదాపు 120 అడుగుల
వెడల్పులో మనం వేసిన వేదిక అనేది మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. అయితే ఇందులో సీతారామరాజు గారు ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ ప్రధాన ఎక్కడైతే శ్రీనివాసుడికి కళ్యాణంలో లేకపోతే నిత్య పూజలో పాల్గొనే ఆచార్యులే కాకుండా ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీనివాసుడి కళ్యాణం అనేది జరగబోతోంది. అదేవిధంగా శ్రీనివాస కళ్యాణానికి ముందుగా మేడసాని మోహన్ గారు ప్రవచనాలు అనేవి ఉండబోతున్నాయి. ఇంకో రకంగా గోవిందనామాల భజన పారుపల్లి రంగనాథ్ గారు గోవిందనామాల భజన అనేది జరుగుతుంది. మీకు తెలుసు శ్రీనివాసుడి మనం ఏడుకొండల వాడికి నిత్య కళ్యాణం, శ్రీనివాసుడికి నిత్య కళ్యాణ పచ్చతోరణం ఉన్నట్లు తిరుమల కొండ మీద ప్రతిరోజు కూడా శ్రీనివాసుడి కళ్యాణం జరుగుతుంది. కానీ అంత దూరం మన కళ్యాణానికి వెళ్ళడం అందరికీ ఇబ్బందులు కాబట్టి అదే కళ్యాణాన్ని మనకి ఇక్కడికి సమక్షంలో తెలంగాణలో హైదరాబాదులో గచ్చిబౌలి స్టేడియంలోకి మనకి మహావంశీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ గారి చొరవతోటి సారథ్యంలో ఈ కార్యక్రమం అనేది మనకి ఇక్కడ జరగబోతుంది. ఈ శ్రీనివాసుడికి మనం వీక్షించడం అంటే దివ్యారవిందాన్ని కనులారా ప్రత్యక్షంగా చూడడానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అనేవి జరిగాయి. మీరు ఇక్కడ చూస్తే మీకు ఒక రకం గాలి గోపురం మనకి శ్రీవారికి తిరుమలలోని శ్రీవారి గోపురం ఎలా ఉందో ఆ గోపురం నమూనా మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ గోపురం పైన శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి ఆ శంఖ చక్రాలతోటి మనకి అక్కడ దర్శనం ఇస్తారు. ఆయన అంటే ఇక్కడికి వచ్చే భక్తులకి నేరుగా ఆశీస్సులు అందించడానికి అన్నట్టుగా మనకి అక్కడ ఆయన పైనుంచి ఆ గాలి గోపురం పైన మన అందరినీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకి ఆశీస్సులు అందించబోతున్నారు. అదేవిధంగా కళ్యాణ మండపానికి రెండు వైపులా కూడా మనకి జయ విజయులు ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో జయ విజయులు ఇద్దరు కూడా ఉండడానికి మళ్ళీ ఒక గాలిగోపురం తరహాలో నమూనాలకు ఆలయంలో ఉంటారు. అదేవిధంగా ముందు వైపున గరుత్మంతుడు, రెండు వైపులా కూడా గరుత్మంతుడు అంటే ఒకవైపు ద్వారపాలకుల సమక్షం గరుత్మంతుల సమక్షంలో శ్రీనివాసుల కళ్యాణం అనేది వైభవంగా జరగబోతుంది. మీకు తెలుసు ఇక్కడ మన ఎంట్రన్స్ లో చూస్తే ఒక శ్రీనివాసుడు ఇక్కడ పూసలతోటి ఒక తయారు చేస్తున్నారు. మన ఈ మంటపం చూస్తే శ్రీనివాసుడు ఇక్కడ వచ్చే భక్తులకు ప్రత్యక్షంగా ఇక్కడే ఆశీస్సులు అందించడానికి అనుగుణంగా మనం ఒక పూసలతోటి చూడొచ్చు. మన ఇక్కడ ఏర్పాట్లు మీదగా దాదాపు 10,000 మంది ప్రత్యక్షంగా వీక్షించడానికి అనుగుణంగా ఏర్పాట్లు చాలా మెటిక్యులస్ గా జరిగాయి. ముందు విఐపి, తర్వాత సామాన్య భక్తులు రావడానికి 60 అడుగుల వెడల్పులో మీకు ఒక ద్వారం అనేది నిర్మించారు. ఆ ద్వారం నుంచి నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని వీక్షించే వెసులుబాటు ఉంది. ఈ సీతారామరాజు గారు ఇంకొక విషయం, మనకి స్వామివారిని ఎవరైనా పాదాల నుంచి పై వరకు కూడా వీక్షించి ఆ రకంగా అనుభూతి మనం పొందుతాం. ఎవరికైనా కానీ ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళకి వేలాది మందికి ఒకవేళ అసౌకర్యం అందకుండా ఉంటే రెండు వైపులా కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్స్, భారీ ఎల్ఈడి స్క్రీన్స్ అని చెప్పి ఏర్పాటు చేసి ఆ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కూడా వీక్షించే అవకాశాన్ని అనేది ఇక్కడ కల్పించారు. తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం నామావళి శ్రీ వెంకటేశ్వర నామావళి పుస్తకం అనేది ఇస్తారు. అదేవిధంగా ఆ లడ్డూ ప్రసాదం, కంకణం, అక్షింతలు, పులిహోర, సీరా ప్రసాదం కూడా ఈ అందరికి కూడా మనకి ఇది ఇస్తారు. ఇప్పుడు ఏడుకొండల వాడిని అఖిలాండ బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవడం, మనం వెళ్తాము తిరుమలలో వెళ్ళి స్వామివారిని ఒక్క క్షణం దర్శించుకుంటే మనకు పుణ్యం అందిస్తారు. అలాంటి ఏడుకొండల స్వామి మన మధ్యలోకి మన హైదరాబాద్ మన గచ్చిబౌలి స్టేడియానికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తరలి రావాల్సింది ఇంకా భక్తులే, ఇంకా ఆలస్యం ఎందుకు, కొన్ని గంటల్లోనే శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది. సీతారామరాజు గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా కూడా వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అందజేసే కార్యక్రమంలో అందరూ నిమగ్నమై ఉన్నారు.
దీనికి సంబంధించి కూడా మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, ఏంటి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ? గుడ్ ఈవినింగ్ సీతారామరాజు. ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ కార్యక్రమం జరగబోతుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా మనం తిరుపతిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోతారు భక్తులంతా. రేపు 10,000 మంది భక్తులంతా, దాదాపు 10,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారంతా కూడా భక్తి పారవశ్యం మునిగిపోతారు. అదేవిధంగా ఏర్పాటు అంగరంగ వైభవం కూడా ఈ శ్రీనివాస కళ్యాణ్ నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులతో కూడా మరికొంత వేద పండితులంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి కూడా కోలాహలం ఉండబోతుంది. పెద్ద ఎత్తున కూడా శ్రీ వెంకటేశ్వర నామస్మరణతో పూర్తిగా ఈ వేదిక కూడా మారబోకపోతుంది. ఈ నేపథ్యంలో మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ మారెల్ల ఆధ్వర్యంలో కూడా ఇది కొనసాగుతుంది. చూడొచ్చు మనం విజువల్స్ కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. చూడొచ్చు వేదిక కూడా మొత్తం 120 అడుగుల ఎత్తుతో పాటు అలాగే 60 అడుగుల వెడల్పుతో కూడా వేదికను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ కళ్యాణ వేదికను మనం విజువల్స్ మొత్తం పూర్తిగా తిరుపతిలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం భక్తులంతా కూడా చాలా మంది కూడా తిరుపతి వెళ్ళలేని వారు. అలాంటి అవకాశం మనకు ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఈ అవకాశం దొరికింది కాబట్టి ఖచ్చితంగా 10,000 మందికి పైగా భక్తులు యొక్క వేడుకకు రాబోతున్నారు. పూర్తిగా మాత్రం ఏర్పాట్లయితే అట్టహాసంగా కొనసాగుతున్నాయి. కన్నుల పండుగ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లయితే జరుగుతాయి. అదేవిధంగా గేట్ 1, గేట్ 2 నుంచి పెద్ద ఎత్తున భక్తులు లోపలికి రావడం, ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం పూర్తయిన తర్వాత వారికి ప్రసాదాలు కూడా అందజేస్తారు. దానికి సంబంధించిన ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్తో పాటు మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రాబోతున్నారు. సో అదేవిధంగా కనీవిని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 7 గంటల తర్వాత ఆయన ఇక్కడ చేరుకుంటారని మనకు సమాచారం ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ గెస్ట్ ఉండబోతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సో శ్రీనివాస కళ్యాణోత్సవం మాత్రం కన్నుల పండుగ సాగే విధంగా మాత్రమైతే ఏర్పాట్లు అయితే కురుస్తున్నాయి. మనతో పాటు మరికొంతమంది కూడా మనకు సంబంధించిన కొంతమంది రిపోర్టర్లు కూడా అందిస్తారు. ముఖ్యంగా ఖమ్మం సంబంధించిన రామకృష్ణ కూడా మరిన్ని వివరాలు అందిస్తారు. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక శోభ అలంకరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతానికి వచ్చారా అన్నట్లుగా మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఎటు చూసినా గోవింద నామస్మరణే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు కళ్యాణాన్ని వీక్షించడానికి, కనులారా వీక్షించడానికి. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ఒక్కసారైనా సరే తిరుమల వెళ్ళాలి, ఆ కళ్యాణాన్ని కనులారా వీక్షించాలి అని చెప్పి ప్రతి భక్తులు కోరుకుంటారు. అటువంటిది సాక్షాత్తు హైదరాబాద్లోనే మొత్తం కూడా తిరుపతి సంబంధించినటువంటి వేద పండితుల ఆధ్వర్యంలో తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయని చెప్పి భక్తులందరూ కూడా విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ ప్రాంగణానికి చేరుకొని ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి, ఈ క్రతువుకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సామాన్య భక్తుడికి కూడా మహాగ్రూపు సాదర స్వాగతం పలుకుతుంది. అందరూ కూడా ఈ కళ్యాణ క్రతువులో పాల్గొనాలి. సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సకల శుభాలు కలుగుతాయనేది భక్తులు విశ్వసిస్తున్నారు. సకల శుభాలు కలుగుతాయనేది భక్తులు విశ్వసిస్తున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా రేపు ఇదే సమయంలో గోవింద మోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు 10,000 మంది భక్తులు కూర్చొని ఈ కళ్యాణ అన్ని ఏర్పాట్లు కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. దీన్ని వీక్షించడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మన ప్రతినిధి ఉదయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో కలియుగ ప్రత్యక్ష దైవం
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు ఎంతో అంగరంగ వైభవంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి గచ్చిబౌలి స్టేడియం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభతో అలంకరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ వేసిన సెట్ కానివ్వండి, లేకపోతే స్వామివారి కళ్యాణానికి నిత్యం కూడా కొన్ని లక్షల మంది స్వామివారి దర్శనానికి తిరుపతి నిత్యం వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కళ్యాణం అనేది కన్నుల పండుగ కానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో స్వామివారికి అత్యధికంగా భక్తులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ స్వామివారి కళ్యాణం అది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానంగా ఏదైతే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులతో ఈ కళ్యాణం జరిపించడం అనేది భక్తులందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి అదృష్టాన్ని వీక్షించడానికి రేపు 10,000 మంది భక్తులు అయితే మాత్రం ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. భక్తులతో పాటు ఇప్పటికే దీని పాసెస్ సంబంధించి కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా విఐపీలతో పాటు ప్రోటోకాల్తో పాటు సాధారణ భక్తులకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ కూడా రేపు ఈ కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి 10,000 మంది భక్తులతో పాటు ఏదైతే సెట్ వేశారో ఈ తిరుపతి తిరుమలకి సంబంధించిన ఆ సెట్ని కూడా ప్రధాన ఆకర్షణగా హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 ఈవెంట్లు మహాభక్తి మహాన్యూస్ వంశీ ఎండి చైర్మన్ మారెళ్ళ వంశీ గారి నేతృత్వంలో 2 ఈవెంట్స్ ఇప్పటికే సక్సెస్ఫుల్గా చేశారు. ఒకటి శివోహం ఎంతో భక్తి శ్రద్ధలతో కానివ్వండి, కాకినాడ శ్రీనివాస సీతారామ కళ్యాణం 2 కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఇప్పటికే చేసి మహాభక్తి ఛానల్ ఆదరణ మనం చూడొచ్చు. మరొక గొప్ప కార్యక్రమానికి గచ్చిబౌలి స్టేడియం సీతారామ కళ్యాణానికి వేదిక కాబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చాలామంది చుట్టుపక్కల ప్రాంతాలే కాదు తెలుగు ప్రజలు ఉపయోగించుకోవాలంటూ కూడా చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన వంశీ గారికి కూడా చాలామంది భక్తులైతే మాత్రం అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా 10,000 మంది ఈ భక్తులతో స్వామివారి భక్తులతో అయితే మాత్రం రేపు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దానికి ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటికే మన రిపోర్టర్లు చెప్పినట్టు ఆ పాసెస్ ఇష్యూస్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడికక్కడ పార్కింగ్ కానివ్వండి, ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏదైతే స్వామివారి కళ్యాణం తర్వాత అంటే నిత్యం మన తిరుపతిలో అందరికీ స్వామివారి కళ్యాణం చూసే అదృష్టం రాదు. కేవలం లక్కీ డిప్ ద్వారా అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ లైవ్లో చూసే అదృష్టాన్ని అయితే మాత్రం మహా టీవీ మారెళ్ళ వంశీకృష్ణ నేరుగా అయితే మాత్రం లైవ్లో చూపించబోతున్నారు. ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. దీనికి సంబంధించి కూడా భారీ ఎత్తున రేపు భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఎవరికైనా ఇంకా రావాలనుకుంటే మాత్రం నేరుగా ఇక్కడికి వచ్చి కూడా వీక్షించవచ్చు. ఇంకా దీనిపై మరిన్ని వివరాలు అయితే మాత్రం మనకి మన రిపోర్టర్ కూడా అందిస్తారు. థ్యాంక్ యూ ఉదయ్. ముఖ్యంగా
శ్రీనివాసుడి యొక్క ఆశీస్సులు అందుకోండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అలాగే పార్కింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ చెప్పండి. రాజుగారు, ముఖ్యంగా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి గడియలు అయితే దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి ఈ కూడా సెట్టింగ్ కూడా పూర్తి కావడం జరిగింది. ముఖ్యంగా 160 అడుగుల ఎత్తుతో 60 అడుగుల వెడల్పుతో కూడా ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహాన్యూస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి సంబంధించి కూడా అనేక రకాల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవం రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి కూడా కళ్యాణ గడియలు అయితే రేపు సాయంత్రం 6 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి. ముఖ్యంగా రేపు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ గచ్చిబౌలి స్టేడియంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి సంబంధించి కూడా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహాభక్తి ఆధ్వర్యంలో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ నడి ఒడ్డులో ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి కూడా అనేక రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. సుమారుగా మనం చూడొచ్చు ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ సంబంధించి ఇది ప్రధాన ద్వారంగా చెప్పుకోవచ్చు. ఈ ద్వారం గుండానే భక్తులు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అంటే అనేక రకాల పెద్ద దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి కూడా పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కూడా 4 చోట్ల కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వీఐపీలకు సంబంధించి, అదేవిధంగా సాధారణ భక్తులకు సంబంధించి, ముఖ్యంగా ప్రజాపతులకు సంబంధించి, అదేవిధంగా వీఐపీలు వస్తే వాళ్ళు ఏ విధంగా పార్క్ చేసుకోవడం, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు ఇక్కడ ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించేటువంటి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఆ యొక్క సెట్ సంబంధించి మనం చూసినట్టయితే సుమారుగా 120 అడుగుల ఎత్తుతో 60 అడుగుల వెడల్పుతోటి కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి సెట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దశలో అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్, ముఖ్యమైనటువంటి నేతలు, ముఖ్యమంత్రులు లాంటి నాయకులు వస్తే ఆ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు వస్తే వాళ్ళకు వచ్చేటువంటి ఏర్పాట్లు, ఆ తర్వాత వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు వస్తే ఏర్పాట్లు, ఆ తర్వాత ప్రముఖులు, ఆ తర్వాత సామాన్య భక్తులు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సామాన్య భక్తునికి కళ్యాణ మహోత్సవాన్ని దగ్గరుండి చూసే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి భక్తులు తమ పార్కింగ్ సౌకర్యం నుంచి మొదలుకుంటే ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని చూసేటువంటి అవకాశం ఉండడం, అంతేకాకుండా కళ్యాణ మహోత్సవాన్ని చూసిన తర్వాత కూడా వీళ్ళకి ఇక్కడ ప్రసాదం సంబంధించి, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారుగా 10 నుంచి 15 వేల వరకు భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి గ్రూప్ మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది మహా గ్రూప్. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి ముఖ్యంగా భక్తులకి, సామాన్య భక్తులకు కూడా వీక్షించే విధంగా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి?
సీతారామరాజు మహా గ్రూప్ సంస్థ మరో గొప్ప కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలి స్టేడియంలో రేపు గోవింద నామస్మరణతో కూడా మారుమ్రోగనున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే టీటీడీ ప్లస్ మహా గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇప్పుడు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు ఎవరైతే భక్తులు వచ్చేదానికి కావాలంటే ఇటు విఐపీలు మొత్తం శ్రీనివాస కళ్యాణం వీక్షించేందుకు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికైతే చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో మహా న్యూస్ చైర్మన్ స్వయంగా కూడా ఇక్కడైతే కార్యక్రమము అన్ని చోట్ల కూడా ఎక్కడ సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే రేపు గోవింద నామ స్మరణతో కూడా గచ్చిబౌలి స్టేడియం మారుమోగింది. ఎవరైతే ఒక సంకల్పం ఒక దీక్ష ఈ శ్రీనివాస కళ్యాణం రేపు వీక్షించే ప్రతి ఒక్క భక్తులకు కూడా దానికి కావాల్సిన మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేట్టు ప్రసాదానికి సంబంధించిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఏర్పాట్లు అయితే మహా న్యూస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎవరైతే శ్రీనివాసుని కళ్యాణం రోజు ఈ కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వీక్షిస్తారో వారికి భక్తులందరికీ కూడా ఒక ఇది కలుగుతుంది. ఖచ్చితంగా మహా న్యూస్ సంస్థ ఇటు ఏపీలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఒక సంకల్పంతో కూడా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో రేపు గచ్చిబౌలి స్టేడియంలో దాదాపు 10,000 మంది భక్తులు వీక్షించేలా కూడా ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే మన ప్రసాదానికి సంబంధించిన కౌంటర్లు కూడా ఎక్కడ కూడా ప్రసాదానికి సంబంధించి 10,000 మంది భక్తులు వస్తారు. వారికి ప్రసాదానికి సంబంధించిన కౌంటర్లు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రసాదానికి సంబంధించిన కౌంటర్లు కూడా అన్నింటినీ సిద్ధం చేశారు. దాదాపు 5 రకాల ప్రసాదాలు అందజేయాలని చెప్పేసి మహా న్యూస్ సంస్థ ఇటు ప్లస్ టీటీడీ ఆధ్వర్యం జరుగున్న ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రేపు సాయంకాలం 5 గంటలకైతే మొదలవుతుంది. ఈ సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి ఇటు గోవింద నామస్మరణతో మారుమోగేలా కూడా గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇట్లా సామాన్య భక్తులు ఎవరైతే కూడా అందరూ వచ్చి వీక్షించేలా కూడా ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తాన్ని చూసుకుంటే రేపు సాయంకాలం ఎప్పుడెప్పుడా అని భక్తులందరూ ఎదురు చూస్తున్న ఇదైతే రానే వచ్చే అవకాశం ఉంది. 5 గంటలకు కూడా ఈ కళ్యాణ మహోత్సవం అయితే మొదలవుతుంది. టీటీడీకి సంబంధించిన బృందం ఇటు పెద్ద దీక్షితులు కానివ్వండి పండితులు కానీ ఇప్పటికే హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. ఈ చేరుకున్న నేపథ్యంలో రేపు ఉత్సవమూర్తులను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ కళ్యాణ మహోత్సవం అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమే కాకుండా భక్తులకు ఎట్లాంటి అసౌకర్యాలు అంటే పార్కింగ్ ప్రధానంగా చూసుకుంటే గచ్చిబౌలి స్టేడియంలో పార్కింగ్ కూడా ఎక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని పార్కింగ్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మహా న్యూస్ సంస్థ అయితే ముందుకు వెళ్తుంది. మొత్తానికి చూసుకుంటే మహా న్యూస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్లో మరింత ఒకసారిగా కూడా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకునేలా కూడా ఒక కార్యక్రమాన్ని ముందుకెళ్తుంది. గతంలో చూసుకుంటే ఇటు శివోహం కానివ్వండి సీతారాముల కళ్యాణం, ఈరోజు చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం గచ్చిబౌలి స్టేడియంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా కూడా జరగనుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.